Please share and like and subscribe Maths Mastan Solutions YouTube channel. My dear brothers, హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని నేర్చుకుందాం. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇక్కడ బ్రాకెట్లో ఏముంది, మీకు 3x - 5 హోల్ పవర్ 7 అని ఉంది. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది 3x - 5. దీన్ని మనం ఏం తీసుకుంటున్నాం, టేక్ t = 3x - 5. ఎందుకు, మనం డైరెక్ట్గా హోల్ పవర్లో 7 ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాం, ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, ఇది dt/dx. నెక్స్ట్ ఏముంది ఇక్కడ d/dx ఆఫ్ 3x - 5 ఉంది. ఏముంది d/dx ఆఫ్ 3x - 5. ఇక్కడ ఏం పదం, 3 అనేది కాన్స్టెంట్. 3 ఆఫ్ d/dx ఆఫ్ x అంటే ఎంత, 1. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్. d/dx ఆఫ్ 5 డెరివేషన్ ఆఫ్ d/dx ఆఫ్ x అంటే ఎంత, డెరివేషన్ ఆఫ్ x అంటే 1. నెక్స్ట్ d/dx ఆఫ్ ఇక్కడ 5 అంటే ఎంత, కాన్స్టెంట్ కాబట్టి ఏమైపోయింది 0. దీని నుంచి 3 1s ఎంత 3. dt/dx మనకి ఎంత వచ్చింది, 3 వచ్చిందని. కానీ మనకేం కావాలి, dt కావాలి. ఈ dxని ఇటు పంపించండి, dt = 3dx అయింది. అయితే మనకేం కావాలి, dx ఒక్కటేగా కావాల్సింది, dx కావాలి కాబట్టి ఈ 3ని ఇటు పంపించండి. ఏమైంది, ఇది ఇంటూలో ఉంది, ఇటు వస్తే బైలోకి. dt/3 = dx, dt/3 = dx. సో మనకి dt/3 ఎంతగానో ఈక్వల్ dx అంటే ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనుకుంటే కింద రాసుకున్నాం. 1 ఇంప్లైస్ మనం బ్రాకెట్లో దాన్ని ఏమనుకున్నామమ్మా, t అనుకున్నాం. ఏమనుకున్నాం బ్రాకెట్లో దాన్ని t, కాబట్టి ఇది ఎలా t⁻7 అయింది. t⁻7 ఈ బ్రాకెట్లో దాన్ని ఏమనుకున్నాం t. నీకు dx అంటే ఎంత వచ్చింది, పైన dx అంటే ఎంతకి ఈక్వల్, dt/3కి ఈక్వల్. ఇక్కడ 3 అనేది ఏం టర్మ్, కాన్స్టెంట్ టర్మ్. 1/3 ఆఫ్ ఇంటిగ్రల్ ఇంకేం మిగిలిద్ది, t⁻7 ఆఫ్ dt మిగిలిద్దా. నీకు ఇంటిగ్రల్ ఆఫ్ x⁻n అంటే ఫార్ములా ఏమని తెలుసు, x⁻n+1/n+1 అని తెలుసా. అలాగే ఇక్కడ ఏముంది, t పవర్లో ఉంది. ఇక్కడ డెరివేటివ్ కూడా ఏముంది, dt ఉంది. కాబట్టి నువ్వు ఏం రాస్తావు, 1/3 ఆఫ్ t⁻7+1/7+1 ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ c ఏమైంది అప్పుడు 1/3 ఆఫ్ t⁻8/8. టోటల్గా ఏమైంది t⁻8/3 3 8s ఎంత 24. నువ్వు t అంటే ఏమనుకున్నావు, 3x - 5 హోల్ పవర్ 8/24. చివరికి లెక్క అయిపోయింది కాబట్టి ఏం రావాలి, ప్లస్ c. ఈ విధంగా ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని మనం సాల్వ్ చేయాలి.